ఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఈ నెల 23న ఉదయగిరి షాదీ మంజిల్లో వెలుగొండ ప్రాజెక్టు సాధనా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరై సంఘీభావం తెలపాలని గురువారం స్థానిక పెట్రోల్ బంక్ ఆవరణలో సాధనా సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు బొలినేని వెంకటరామారావు, ఖమ్మం విజయరామిరెడ్డిలను ఆహ్వానించారు. తారీఖున ఉదయగిరిలో వెలుగొండ జలాల ప్రాజెక్టు సాధన సమితి ఆహ్వాన సమితి ఆధ్వర్యంలో మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల నుంచి కూడా రైతు సోదరులను, ప్రజలను మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని పిలుపునిస్తున్నారు. ప్రధానంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టు కానీ, సోమశిల హై లెవెల్ కెనాల్ కానీ, రమారమి ఉదయగిరి నియోజకవర్గ ప్రాంతంలో 1,70,000 ఎకరాలకు 2 ప్రాజెక్టులు అవకాశం. ఇవి కొంత మేరకు పని జరిగింది, ఇంకా కొంత జరగాలి. ఇవి త్వరగా కంప్లీట్ అయితే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే మన మండలాల్లో రమారమి 1,70,000 ఎకరాలకు అవకాశం ఉంది. మనం వచ్చిన పెద్దల యొక్క చెప్పిన ఆలోచనలతో మనందరం కూడా ఏకీభవిస్తూ ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాం. ఏదేమైనా మన ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు, మన శాసనసభ్యులు కానీ, మన పార్లమెంట్ మెంబర్ కానీ, మన జిల్లా మంత్రులు కానీ, వాళ్ళందరి సహకారం కూడా తీసుకొని ఉదయగిరి నియోజకవర్గానికి, ఈ నెల్లూరు జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాల్లో చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉదయగిరిలో మనం మరి సాగునీటి రంగం కానీ, తాగునీరు కానీ, ఇతర వాటిలో మనం వెనుకబడి ఉన్నాం. నైసర్గికంగా, భౌగోళికంగా మనం ఆ వెనుకబాటు తనంలో ఉన్నాం. అయితే ప్రభుత్వం ద్వారా, ఇటువంటి పెద్దల ద్వారా అందరం కలిసినప్పుడు కొంతలో కొంత మన ప్రాంతానికి ఈ డెవలప్మెంట్లో అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈరోజు మామూలుగా నీటి రంగం కానీ, లేకపోతే సాగునీటి రంగం కానీ, తాగునీటిలో మనం వెనుకబడి ఉన్నాం. అయితే ఈరోజు రోడ్ నెట్వర్క్ చూసుకుంటే ఈరోజు జాతీయ రహదారులు ఏ ఒక్క నియోజకవర్గం కన్నా ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని 100 కిలోమీటర్లు ఈరోజు ఉదయగిరి ప్రాంతంలో ఉన్నాయి. మామూలు ఈ రోడ్ నెట్వర్క్ పెరిగిన తర్వాత ఆ ప్రాంతంలో కొంత రవాణా సౌకర్యాలు పెరిగింది. ఆ ప్రాంతం ఎక్కువగా కొంత మేరకు ఏమన్నా రకరకాల ఇండస్ట్రీస్ వచ్చేదానికి కానీ, రకరకాల కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకునేదానికి కొంత అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటికన్నా నీళ్ళు అనేది, ప్రతి నీటి బొట్టు కూడా బంగారు బొట్టుతో సమానం. ప్రతి నీటి బొట్టును ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం దాన్ని వాడుకోవాలి అనే దాంట్లో మనం ఎంత మైండ్ పెడితే మన ప్రాంత ప్రజలు అంత మనకు అవకాశాలు ఉంటాయి. ఈరోజు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ అది కంప్లీట్ అయితే రమారమి 2 TMC నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ అవి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఉన్నాయి. అది కూడా కొంత నిర్మాణం జరిగింది. అటు పెద్దలు రామనాయుడు కూడా ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ఆయన కూడా దాని మీద మనకు పూర్తిగా సహకారం అందిస్తారు. కాబట్టి ఒక పక్క ప్రభుత్వ సహకారం, రెండోది ఈ ప్రాంత ప్రజలు యొక్క ఆకాంక్ష, ఇవన్నీ త్వరగా కంప్లీట్ అయ్యేదానికి ఈ సాధన సమితి పెద్దలందరూ కూడా మన ప్రాంతం వచ్చినప్పుడు మనం అందరూ రిసీవ్ చేసుకొని వాళ్లకు మన వంతు మనం సహకారం అందించాలి. ఎందుకు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.